లక్కోజు కుమారి వ్లాగ్స్ అండి మీ ముందరకు వచ్చేసింది. నేను ఈరోజు ఒక మంచి మాట చెప్తానండి. ఏమండి, ఒక మంచి మాట చెప్తాను. ప్రతి మనిషికి బాధ అనేది ఉంటుంది కదండి. ఆ బాధనే కొంతమంది అది ఎంతో భారంగా తీసుకుంటున్నారు, అది బలంగా నాటేసుకుంటున్నారు. అయ్యి బాబోయ్ నాకు ఇంత బాధ వచ్చేసింది అని. ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఆలోచించుకోకూడదు కదా. నాకు ఇది చాలా బాధగా ఉంది, ఇది చాలా బలంగా తీసుకొని నేనేదో ఒకటి ఇదైపోవాలి అనేసి ప్రాణాలు తీసుకునేంత స్థితికి వచ్చేస్తున్నారు. అలా చేయకండి, అది చాలా తప్పు. ఎందుకంటే అది మీ నిర్ణయాలు మీరే అలా ఆలోచన చేసుకుంటున్నారు తెలుసండి. మీకు మీరే అలా ఆలోచన చేసుకొని స్పీడ్ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అలా తీసుకోకుండా వెనకమాల వాళ్ళు ఎంత బాధపడతారండి. వెనకమాల వాళ్ళు చాలా బాధపడతారు కదా. మీ వెనకమాల ఉన్నవాళ్ళు ఆ రకంగా అనుకుంటే మన తల్లి ఉంది. మన తల్లి 9 నెలలు పోసి ఆవిడ ప్రసవ వేదన ఎంతో అనుభవిస్తుంది. ఆవిడ ఎంత భారం అనుకోవాలి. 9 నెలలు చక్కగా మోసి ఎంతో సంతోషంగా మోసి జన్మనిస్తుంది. ఆవిడ భారం అనుకుంటుందా? అనుకోదు కదా. అలాగే తల్లి చక్కగా మనకు జన్మనిచ్చి ఎంతో సంతోషపడుతుంది తెలుసండి. ఆ తల్లి మీకు ఏదైనా స్పీడ్ నిర్ణయాలు తీసుకునే ముందులా మీ భార్య, మీ బిడ్డలు, తల్లి, తండ్రి వీళ్ళందరినీ సంప్రదించుకొని మీకు మీరు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా నిర్ణయాలు తీసుకొని ఇది అవ్వాలి. మీకు మీరే కఠినమైన నిర్ణయం వద్దండి ఏ విషయంలో చెప్పి. ఎందుకంటే ఇవి చాలా అన్యాయం అయిపోతున్నారు తెలుసండి. ఇది నేను తప్పో ఒప్పో చెప్తున్నాను. ఈ విషయం మీరు కూడా చక్కగా వినండి. ఏమండి, మీరు చాలా స్పీడ్ నిర్ణయం మట్టుకి మీకు మీరు. ఎందుకంటే ఏదైనా వచ్చిందనుకోండి ఎదురోళ్ళకి చెప్పేలాగా మీరు ఉండాలి. చక్కగా ఏదైనా నవ్వుతూ చక్కగా స్వాగతించాలి. అంతేగాని అయ్య బాబు నాకు ఇంత బాధ వచ్చేసింది, ఎంత ఇది వచ్చేసింది అన్న ఆలోచన మట్టుకు మీరు తీసేసేయండి తెలుసండి. ఎందుకంటే పెద్దలు ఉన్నారు కదా నిర్ణయిస్తానికి. పెద్దలు ఉన్నారు, పిల్లలు, మీ భార్య అందరూ ఉన్నారు కదా. అంతేగాని స్పీడ్ నిర్ణయాలు మట్టుకు తీసుకోవద్దు. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వేరే దృష్టిలో ఆలోచించవద్దు. మీ కుటుంబం మీరు ఆలోచించుకోవాలి చక్కగా. అంతేగాని ఇంకొక వైపు మళ్ళకూడదు. మీకు ఏదైనా బాధ వస్తే నవ్వుతూ స్వాగతించాలి. మనల్ని చూసి ఆ బాధ వెళ్ళిపోవాలి. ఆ ప్రకారంగా చక్కగా చేసుకోండి. ఓకే, తప్పు ఒప్పు నేను చెప్పాను, తప్పులుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే రీతులను బట్టి నేను ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది. ఏమండి, స్పీడ్ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాల్సి వచ్చింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.